హాయ్ అండి. కాకరకాయ ఉల్లి కారం. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రెసిపీ తిన్నాక కాకరకాయకి ఫేవరెట్ అయిపోవాల్సిందేనండి. ఫస్ట్ అయితే కాకరకాయని నీట్గా కడిగి పెట్టుకొని 1 ఇంచు సైజు వరకు కూడా మనం కాకరకాయ ముక్కల్ని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకొని లోపల ఉన్న గుజ్జంతా కూడా తీసేసుకోవాలండి. కాకరకాయ ఉల్లికారంకి తయారు చేసుకోవడానికి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా, చింతపండు, 1 ఉల్లిపాయ, వెల్లుల్లిగడ్డలు తీసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ కళాయిలో వేసుకొని జీలకర్ర, ఉల్లిపాయలు, వెల్లుల్లిగడ్డలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లోని చింతపండు, పసుపు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. కళాయిలో గుప్పెడు మినపప్పు, గుప్పెడు శనగపప్పు, గుప్పెడు ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ తర్వాత అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కల్ని లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మనం ఉల్లికారం కోసం ప్రిపేర్ చేసుకున్న అన్నిట్లో కూడా ఉప్పు, కారం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ మిశ్రమాన్ని కాకరకాయ ముక్కలు ఇలా సర్వ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ సర్వ్ చేసుకున్న ముక్కల్ని మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి ముద్ద అనేది కొంచెం ఉండిపోతుంది కదా, అది కూడా ఇందులో ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా సూపర్.